నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారు ఈ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. నేటి పంచాంగం 24/11/2024 క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. తిథి నవమి రాత్రి 10:19 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 10:16 వరకు. యోగాలు వైద్యుతి మధ్యాహ్నం 12:18 వరకు. మొదటి కరణం తైతిల ఉదయం 9:05, కరణము భవ రాత్రి 10:19, రాహుకాలం సాయంత్రం 4:15 నుంచి 5:40 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 2:51 నుంచి 4:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:03 నుంచి 1:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:25 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు. అమృతకాలం ఉదయం మధ్యాహ్నం 3:07 నుంచి 4:55 వరకు. వర్జన్ రాత్రి తెల్లవారుజామున 6:25 నుంచి 8:13 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుంచి ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మీకు అధిక ఆదాయంతో పాటు వృత్తిపరంగా నూతన అవకాశాలు, గౌరవం, గుర్తింపు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామితో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటారు. ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన వార్తలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా ప్రధానంగా మనం చెప్పుకునేది కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబం, వాహనం, గృహం మొదలైన విషయాల గురించి మిశ్రమ ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా వృత్తిలో ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే విషయంలో వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో నూతన బాధ్యతల వల్ల అధిక శ్రమ, అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వృత్తి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబంలో విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అనవసర విషయాల మీద డైవర్షన్ లేకుండా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాం. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు, ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. క్షేత్ర పర్యటన కొరకు ఆలోచనలు చేస్తారు. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పుణ్యబలం పెంచుకునే దిశగా ఆలోచనలు అనుకూలతని సిద్ధింపజేసే విధంగా ఉంటాయి. దైవ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. దైవబలం తోడవుతుంది. అన్ని విషయాల్లోనూ ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీకు మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంది. కోపంతో ఘర్షణాత్మకంగా ఎక్కువ ఉద్వేగాలకి లోనై మాట్లాడడం వల్ల కుటుంబ సంబంధాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యక్తులతో అపార్థాలకి, గొడవలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలెంత మౌనం వహించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆలోచనలని
కూడా కొంత కంట్రోల్ చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని శ్రమ, ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక విషయాల్లోనూ మాట్లాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి మానసిక ధైర్యం అధికంగా ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఖర్చు అధికమైనా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ అధికమైన సమయానికి పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు అధికం చేయడం, వాటికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. కన్యా రాశిలోకి ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాల విషయంలోనూ శారీరక శ్రమ విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు, మీడియేటర్స్ని నమ్మి సంతకాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వారిని తొందరపడి నమ్మి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ముందు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. తెలియని ప్రశాంతత లోపం, అలాగే నిరుత్సాహం, కొంత లోన్లీనెస్ ఫీల్ అయ్యే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు ఒంటరితనాన్ని, మానసిక అశాంతిని అధిగమించే విధంగా మీరు దానికి తగిన విధంగా ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే చక్కగా ఏదైనా మెడిటేషన్ లాంటిది మొదలైనవి చేయడం వల్ల మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున మీకు ఎదురు చూసిన ఫలితాలు అందుకుంటారు. పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు. దూర ప్రదేశాల నుంచి గౌరవ మర్యాదలతో పాటు వర్తమానాలు అందుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతాయి. సంతానం విషయంలో కానీ, సంతానానికి సంబంధించిన డెవలప్మెంట్ అంటే అభివృద్ధి విషయంలో కానీ మీ నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ సృజనాత్మకత, మీ నైపుణ్యాలు, ఇప్పటిదాకా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీ విజయాలు అందరికీ కూడా చక్కటి రోల్ మోడల్ లాగా మీరు ఉపయోగపడుతూ ముందుకు వెళ్ళడం, మీరు పడిన శ్రమకి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కొత్త విషయాల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా బాగా ఇంకేమేం చేయాలి అన్న దాని గురించి కూడా ఇప్పటి నుంచే మీరు మనసు ఎక్కువ శ్రద్ధ పెట్టి ముందుకెడతారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున గృహంలో వాతావరణం, ఎక్కువ బాధ్యతలు, ఆ బాధ్యతలతో పాటుగా ఏదన్నా పెట్టుబడులు, నూతన గృహ నిర్మాణ విషయంలో కానీ, ఆల్రెడీ ఉన్న గృహంలో ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయించడం లాంటి విషయాలు కానీ రెండూ కూడా చర్చలకి రావచ్చు. అంటే గృహ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెడతారు. అలాగే గృహ విషయంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజును ఉపయోగించుకోవడం, కొంత బంధువుల్ని కలవడం, అయితే బంధువులు మీ ఇంటికి రావడం అనేది, వారితో చర్చలు జరపడం, విద్యాపరమైన అంశాలలో మీరు విద్యార్థులకి సలహాలు ఇవ్వడం, సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళే విషయం కోసం విద్యాపరంగా వారి భవిష్యత్తు కొరకు మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల్ని కలుస్తారు. వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. పెద్దలతో కలిసి ప్రయాణానికి మీరు ప్రణాళికలు సిద్ధపరచుకుంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రయాణాలు చేయడం
మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఉన్నత విద్య విషయంలోనూ ఆర్థిక పెట్టుబడుల విషయంలోనూ మంచి చర్చలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణంలో కొంత ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన వ్యక్తులకి సంబంధించి మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆర్థిక అంశాలు కావచ్చు, కలిసే విషయంలో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లోనూ జీవిత భాగస్వామితోనూ ఎక్కడైనా సరే ముఖ్యమైన విషయాలు కొంత వాయిదాకు కానీ, లేకపోతే అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా పరిస్థితులకి అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని తగినట్టుగా మనసుని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థికమైన విషయాలలో అనుకోకుండా అధికమైన ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని నియంత్రించుకునే విధంగా మానసిక పరిస్థితుల్ని సంసిద్ధపరచుకోవాల్సిన పరిస్థితులు ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మీకు ఎక్కువ శ్రద్ధ లేకపోయినా మీ యొక్క భాగస్వామి మీ యొక్క విషయాలలో ఎక్కువ శ్రద్ధ కనబరచడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని మీరు ఇది చేసుకోవడం, నూతన పెట్టుబడుల కోసం, వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు అధికం చేయడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఆలోచనలు అధికం చేయడం, మీరు పడిన శ్రమకి సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడడం, మీకు నూతన అవకాశాలు రావడానికి, వృత్తిపరమైన ఎదుగుదలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కంటికి సంబంధించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రితో చర్చించినప్పుడు, వారసత్వపు ఆస్తుల విషయంలోనూ, మధ్యవర్తుల్ని నమ్మి కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మొదలైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మంచిది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఆకస్మికంగా మీకు నూతన అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకునే విషయంలో మీరు నిర్ణయం తీసుకునే సందర్భంలో కొంత ఊగిసలాట, అంటే చేద్దామా వద్దా, దీన్ని యాక్సెప్ట్ చేద్దాం వద్దనే ఆలోచనలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. స్థిర నిర్ణయం తీసుకోవడానికి మానసిక ప్రశాంతత అనేది అవసరం కనుక వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించుకోవడంతో ప్రతిరోజు ప్రారంభిస్తారు కనుక తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ప్రార్థించటం, సూర్యనారాయణ స్వామిని కానీ లేకపోతే నారాయణ స్వామి, భావనారాయణ స్వామి మొదలైన వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళని ప్రార్థించడం కానీ, వారికి సంబంధించిన స్తోత్రాదులు, వారికి సంబంధించిన దేవాలయాలు ఏదన్నా ఉంటే అవి చూడడం మొదలైనవన్నీ చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్యుడికి సంబంధించి తప్పనిసరిగా ప్రతిరోజు స్నానానంతరం సూర్య నమస్కారం చేయడం, అలాగే సూర్యుడికి సంబంధించిన ఈ అరుణం మొదలైన వినడం, అలాగే అష్టోత్తరాలు అలాంటివి వినడం, ఇంకా అవకాశం ఉండి చేయగలిగిన వాళ్ళు ఆదిత్య హృదయం లాంటిది వినడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేయడం బట్టి అన్ని విధాలా ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో పలుకుబడి, గుర్తింపు, రాజకీయ విషయాలు, తండ్రికి సంబంధించిన విషయాలు మొదలైన వాటన్నిటికీ కూడా కారకుడు కాబట్టి వాటన్నిటి విషయాల్లో మీకు అనుకూలతలు సిద్ధింపచేయాలి అంటే వీలైనంతవరకు సూర్యనారాయణ స్వామికి ప్రార్థించడం అనేది చాలా విశేషంగా చెప్తారు. కనుక సూర్యనారాయణ స్వామికి సంబంధించిన విష్ణుమూర్తి దేవాలయాలు అలాగే భావనారాయణ స్వామి ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు సిద్ధింపచేస్తాయి. కాబట్టి వాళ్ళ అవకాశం ఉన్నవాళ్ళు దీనికి సంబంధించినవి చేసినట్లయితే
అది కొంతవరకు బాగుంటుంది. అలాగే ఇది కేవలం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సరి అయిన విధానం కనుక ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న చిన్న చిన్న అవరోధాలని కూడా చిన్న చిన్న పరిహారాలతో అధిగమించి ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని గుర్తింపు చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టే ఈ రోజును కూడా నేటి వైశిష్యంలో భాగంగా ఒక మంచి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి, ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా విశేషాల సమాహారం, దైవానికి సంబంధించిందే ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం కనుక ముఖ్యంగా ఏదన్నా శివకేశవులకి సంబంధించిందైనా ఎవరో ఒకళ్ళకి అందులో అట్లీస్ట్ దానికి సంబంధించిన దేవాలయం గురించి చెప్పుకోవాలంటే ఇవాళ మనం చెప్పుకుందాం అనుకుంటున్న దేవాలయం ఏంటి అంటే భావనారాయణ స్వామి దేవాలయం గురించి. చాలా చాలా మహత్తుగల దేవాలయం, దాని గురించి ఇవాళ మనం చర్చిస్తున్నాం. ఆ దేవాలయాల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఇది ఫస్ట్ ఎక్కడుంది అన్న విషయం ఇది తీసుకున్నట్లయితే దాదాపుగా కాకినాడకి 5 కిలోమీటర్ల దూరంలో సర్పవరం అనే గ్రామం ఉంది. ఆ సర్పవరం అనే గ్రామంలో ఈ భావనారాయణ స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం, మంచి మహత్తుగల దేవాలయం. భావనారాయణ స్వామి దేవాలయాల్లో ఇది 5 దేవాలయాల్లో మనకున్న దాంట్లో ఇది కూడా ఒక అతి ముఖ్యమైన దేవాలయంగా దీన్ని చెప్తారు. అయితే ఈ భావనారాయణ స్వామి దేవాలయం అనేది ఎలా ఏర్పడింది అంటే దాని యొక్క చరిత్ర, కొన్ని విషయాల గురించి ముందుగా మనం అనుకున్నట్లయితే, ముందుగా ఈ భావనారాయణ స్వామి దేవాలయం అతి విశాలమైన ప్రాంగణంలో, చూడ్డానికి 2 కళ్ళు చాలని వైనంలో అతి విశిష్టత కలిగిన ఒకానొక విష్ణు దేవాలయంగా కూడా దీన్ని చెప్తారు. అయితే విష్ణుమూర్తికి సంబంధించిన 108 ప్రాముఖ్యమైన దేవాలయాలు సందర్శించినంత వైభవం ఈ దేవాలయాన్ని సందర్శిస్తే లభిస్తుంది అన్నట్లుగా దీనికి ఒక చక్కటి కథ కూడా దీనికి విశిష్టతలో చెప్తారు. అయితే ఈ భావనారాయణ స్వామి దేవాలయం, ఈ సర్పవరం, వీటికి ఉన్న సంబంధం మొదలైనవి చూసుకున్నట్లయితే, ముందుగా ఈ దేవాలయానికి ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి చర్చిస్తున్నప్పుడు నారద మహర్షి కూడా అక్కడే ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి సాధారణంగా విష్ణుమాయలో పడతారు కాబట్టి విష్ణు యొక్క మాయ ఆ స్థాయిలో ఉంటుంది అన్న చర్చ అక్కడ జరుగుతున్నప్పుడు, నేను నిరంతరం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాను, నన్ను విష్ణుమాయ నాకేమీ ఉండదు, అలాంటివి నన్నేమి విష్ణుమూర్తితో అలాంటివి జరగవు అని నారదుడు అంటాడు. అన్న తర్వాత ఆయన అక్కడి నుంచి మామూలుగా వెళ్తుండగా ఒక సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు దగ్గర ఆయన ఆగి స్నానం చేయడానికి, దాంట్లో అంటే సాయంత్రం అయిపోతుంది, సంధ్యా సమయంలో సూర్యుడికి సంబంధించి చేసుకోవాలని ఆయన దాంట్లో 3 సార్లు మునిగి లేచే సమయానికి ఆయన స్త్రీ రూపం పొందుతాడు. అదేంటి నేను స్త్రీని అయిపోయాను అనుకుంటాడు. ఆయన పూర్వ వృత్తాంతాన్ని ఇక మర్చిపోతాడు, తను నారదుడు అన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు. ఆ సమయంలో ఆయన అలా స్నానం చేసి అలా అయిపోగానే అసలు తనెవరో తనకేం జ్ఞాపకం ఉండదు. కాబట్టి తర్వాత కొంతకాలానికి అట్నుంచి పెడుతున్న ఇంకక్కడే తిరుగుతూ ఉంటాడనమాట, నారద స్త్రీగా మారిపోయి. ఇక అక్కడి కొంత దూరంలో పిఠాపురం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అది ఒక శక్తిపీఠం కూడా. పిఠాపురం నుంచి ఒకానొక మహారాజు అక్కడికి వచ్చినప్పుడు ఈ నారద స్త్రీని చూస్తాడు. ఎవరి తాలూకా ఏంటి అంటే నాకు ఏమీ తెలియదని చెప్పినప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఇక్కడ పిఠాపురానికి సంబంధించిన స్త్రీనా ఎవరు ఏంటని అన్ని చోట్ల అడిగితే ఎవరికి తెలియదు అన్నట్టుగానే తెలిసిన తర్వాత అతనే ఆమెను వివాహం చేసుకుంటాడు. తర్వాత దాదాపుగా వాళ్ళకి 60 మంది పిల్లల దాకా వాళ్ళకి జన్మించడం అనేది జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి వాళ్ళ రాజ్యం మీద వేరే వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఈ మహారాజుని ఈ యొక్క బిడ్డలందరినీ కూడా వాళ్ళు హతం చేయడం, దాంతో ఈ నారద స్త్రీ బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు తనకి ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక మాయ రూపంలో అంటే మాయ బ్రాహ్మణ రూపంలో వచ్చి, నువ్వు ఆ యొక్క సరస్సులో స్నానం చేసినట్లయితే నీకు అన్ని విధాలా బాగుంటుంది అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేసి ఆయన చూపించినట్టు, ఆమె అక్కడ స్నానం చేసిన తర్వాత తనకి మళ్ళీ నారద రూపం వచ్చేయడం, కానీ ఒక చేతికి మాత్రం గాజులు ఉండిపోతే అది చూసుకున్నా గుర్తొస్తున్నమాట తన యొక్క పూర్వజన్మలో తనకేం జరిగింది, మధ్యలో జరిగిన మాయ అవన్నీ గుర్తొచ్చి అప్పుడు అర్థమవుతుందన్నమాట విష్ణుమాయకి ఎవరు కూడా అతిథులు కారు అన్నది అక్కడ గమనించుకోవాల్సిన విషయం అన్న విషయాన్ని గమనించుకుంటారు. అయితే ఆ సందర్భంలో ఈ దేవాలయం అనేది ఈ సర్పవరంలో ఏర్పడింది అన్నది ఒకటి చెప్తారు. రెండోది అక్కడ ఏర్పడిన సరస్సు నారద సరస్సు అని ఒకటి ఉంటుంది, అలాగే ముక్తి ఏర్పడిన సరస్సుగా ఇంకోటి చెప్తారు. అదే సమయంలో ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, దీనికంటే ముందు ఈ యొక్క అనంతుడు అంటే
మన విష్ణుమూర్తి పవళించిన అనంతుడు ఉంటాడు కదా, అనంత శేషనాగు, ఆయన కూడా ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడం వల్ల, విష్ణుమూర్తి యొక్క కటాక్షం వల్ల ఆయన విష్ణుమూర్తిని అక్కడ ఇది చేసినట్టుగా ఒక పురాణ కథ కూడా చెప్తారు. ఈ ప్రదేశంలో మొత్తం 3 భావనారాయణ స్వామి రూపాల్లో భగవంతుడి యొక్క దేవాలయంలో మనం ఏం చూస్తామంటే, రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామిని ఈయన ప్రతిక్షేపించినట్టు, ఎవరు, నారదుడు ప్రతిక్షేపించినట్టు, అలాగే పాతాళ భావనారాయణ స్వామి స్వయంభుగా అంటే కిందకు ఉంటుందన్నమాట. దేవాలయమే చాలా పెద్ద పెద్ద ప్రాంగణాలు, అసలు పురాతన దేవాలయం, ఏళ్ల క్రితం ఏర్పడిన, అంటే 1000 సంవత్సరాల కంటే కూడా పూర్వమైన దేవాలయంగా చెప్తారు. కాబట్టి అక్కడ ఆ దేవాలయంలో పాతాళ భావనారాయణ స్వామిని ఒకటి, మూల భావనారాయణ స్వామిని మూడోది. ఈ మూల భావనారాయణ స్వామి కూడా అదే దేవాలయంలో ఈ యొక్క అనంతుడు ఏర్పరిచినట్టుగా, అంటే ఒకటి పాతాళ భావనారాయణ స్వామి, ఇంకొకటి వచ్చేప్పటికి రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామి నారదుడు ఏర్పరిచినట్టుగా, అలాగే మూల భావనారాయణ స్వామి దీన్ని అనంతుడు ఏర్పరిచినట్టుగా. అది చాలా చాలా విశేషమైన భావనారాయణ స్వామి దేవాలయంగా చెప్తారు. అక్కడ కోరిన కోరికలు తీరడం, తీరిన తర్వాత వ్యక్తులు వచ్చి మళ్ళీ దేవుడికి ఇది చేయడం, ముఖ్యంగా ఈ మాసాలన్నిట్లో కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన రథసప్తమి పండుగ అనుకోండి, వీటికి సంబంధించిన ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో కానీ విశేషంగా ఆయనకి పూజలు చేయడం, ఈ 108 దేవాలయాల్లో కూడా విష్ణుమూర్తికి సంబంధించిన వాటిని చూసినంత భాగ్యం ఈ దేవాలయాన్ని చూస్తే ఏర్పడుతుందని, అంటే వీళ్ళిద్దరి కొరకు ఆయన ఇక్కడ ఏర్పడడం జరిగింది విష్ణుమూర్తి. ఎవరి కోసం? ఒకటి నారదుడి యొక్క దీనికోసం. అంటే భావనారాయణ స్వామి అన్న మాట అర్థం ఏంటంటే భావంతోనే, అంటే అలా భావించుకొని ఆయన గురించి ఆ రకంగా ఆ భావంతో ఆయన ఏర్పడ్డ నారాయణ స్వామి అనమాట. అంటే ఆ రకమైన భావనతో, భక్తుల యొక్క భావనతో ఏ రకంగా భావన చేస్తామో ఆ రకంగా ఆయన మనకి కనబడి వరాలు ఇస్తాడు అన్న భావన ఒకటి. ఇంకొకటి నారదుడి యొక్క భావన, అంటే తను ఏమనుకున్నాడు, తనకి ఏర్పడిన భావన ఏంటి, నేను విష్ణుమూర్తి యొక్క దానికి నేను లొంగను కదా, అంటే ఆ మాయలోకి నేను వెళ్ళను కదా అనుకున్న ఆయన అభిప్రాయం అనే ఒక భావనని ఆయన తోసిపుచ్చి భావనారాయణ స్వామి రూపంలో ఆయన వెలిశాడు అని చెప్పి ఆయన గురించి విశేషంగా చెప్తారు. కాబట్టి ఈ సర్పవరం అనే మాట కూడా సర్పపుర, ముందు ఈ యొక్క అనంతుడు పూజ చేసిన ప్రదేశం కాబట్టి సర్పపురనే సర్పవరంగా, సర్పం అంటే ఆ శేషుడు అనంతుడు అన్నిటినీ చూపిస్తుంది కాబట్టి ఇది చాలా విశేషమైన ప్రదేశం. కాకినాడకు దగ్గరగానే ఉంది కాబట్టి దానికి కొంచెం దూరంలోనే అన్నవరం, ఇటుపక్కన పిఠాపురం, ఇటుపక్కన ద్రాక్షారామం అన్నిటి యొక్క సమాహారంలో ఉంది. ఎప్పుడన్నా దానికి సంబంధించిన టూర్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ భావనారాయణ స్వామిని దర్శనం చేసుకొని కోరికలు అన్నీ కూడా ఆయన ముందు విన్నవించుకొని అవి తీరే విధంగా మీరందరూ ప్రయత్నం చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.